ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏంటంటే ఈ మధ్య కాలంలో హైడ్రా వచ్చినప్పటి నుంచి అయితే మనకు ప్రతి ఒక్కరు భూములు కొనాలా వద్దా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెడితే మా బిల్డింగ్లు కూలగొడతారా, లేకుంటే మా కట్టిన ఇల్లు వృధా అయిపోతాయా, డబ్బులు వేస్ట్ అని చాలామంది అయితే డౌట్లో ఉన్నారు. తర్వాత రేట్లు కూడా తక్కువ అవుతాయా అని వేచి చూస్తున్నారు. కాకుంటే మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. కాకుంటే మన దగ్గర సీనియర్ రియల్ ఎస్టేట్ కృష్ణారావు గారు ఉన్నారు ఆదిబట్లలో. ఇతను మన రియల్ ఎస్టేట్ గురించి చాలా తెలుసు. వీళ్ళు చాలా బిజినెస్ కూడా చేశారు, చాలా సీనియర్స్. ఒక్కసారి మనము కృష్ణారావు అన్నను ప్లస్ చంద్ ఉన్నాడు, ఇక్కడ వెంకటేష్ ఉన్నాడు. మనం ఒక్కసారి మనం తెలుసుకుందాం, అంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎట్లా చేయాలో, కొనుక్కోవాలా వద్దా ఒకసారి కనుక్కుందాం. చాలా మంది ఇక్కడ ఆదిబట్లో వస్తున్నారు, మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. ప్లాట్లు కొనాలా వద్దా, ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు. మీరు ఒక్కసారి చెప్పండి కస్టమర్స్కి, అంటే ఆదిబట్లలో పెట్టుబడి పెట్టాలా పెట్టొద్దా అని. లేదు, ఇక్కడ హైడ్రాతో ఇక్కడ అసలు ఎట్లాంటి ఎఫెక్ట్ లేదు. ఇబ్రహీంపట్నం ఆదిబట్ల మున్సిపాలిటీ సరౌండింగ్ ఏరియా, ఇక్కడ ఎఫ్టీఎల్ కానీ, కొంటల్ ల్యాండ్లు కానీ, చెరువులు కానీ బఫర్ జోన్లో కానీ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అట్లాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టీసీఎస్లో దాదాపు ఒక షిఫ్ట్ 26,000 మంది ఎంప్లాయీస్, 3 షిఫ్ట్లు అంటే దాదాపు 75-76 మెంబర్స్ రాబోయే రోజుల్లో, రాబోయే 1-2 ఇయర్స్లో. సో అట్లాగే ఫాక్స్కాన్ కంపెనీ, దాదాపు ఫాక్స్కాన్ కంపెనీలో 40,000 నుంచి 50,000, మళ్ళీ అవుటర్స్ వచ్చేసి వాళ్ళు 40-50,000. అదర్వైజ్ ఏరోనాటికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్టర్కి ఎట్లాంటి భయం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాం, రేపో మాపో జిహెచ్ఎంసీలో కలవబోతుంది. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ మీరు న్యూస్ చూస్తే ఆంధ్రజ్యోతి ఎడిషన్లో చూడండి, మెట్రో శంషాబాద్ నుంచి వయా రావిరియాల మీదుగా ఇక్కడ ఆదిబట్ల మెట్రో స్టేషన్ కూడా ప్రపోజల్ ఉంది. ఇక్కడ నుంచి ఫాక్స్కాన్ కంపెనీ మీదుగా ఈ ఫార్మా న్యూ గ్రీన్ సిటీ ఫార్మా కంపెనీ కాడికి కూడా అది మెట్రో సీఎం రేవంత్ రెడ్డి అది కూడా ప్రపోజల్ నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. అది అంతా డిపిఆర్ అంతా రెడీ చేసేసి పంపించారు. సో ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాం, ఎల్బీ నగర్కి 14-15 కిలోమీటర్స్. ఇక్కడ రెంటల్ ప్రాపర్టీ అయితే ఇది రైట్ టైము. ఎక్కడో గచ్చిబౌలి దగ్గర 2 లక్షలకు తీసుకుని అక్కడ ఈ రోజుకి కూడా ఇక్కడ ఆదిబట్ల సరౌండింగ్ ఏరియాలో 30,000 నుంచి ₹1,00,000 గజం అవైలబుల్గా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ అయ్యండి, కంపెనీకి కోతవేటి దూరంలో ఇవన్నీ ₹2,00,000 నుంచి 2.5 లక్షలు 3 లక్షలు కిరాయిలు వస్తున్నాయి. సో ఎట్లాంటి భయపడాల్సింది లేదు. నిశ్చంతగా టైటిల్ ఒక్కసారి చెక్ చేసుకుని కొనబోయే ప్రాపర్టీ ముందు తీసుకుంటే నా బెస్ట్ ఇది ఈ టైంలో అని చెప్పేసి. జిహెచ్ఎంసీలో మర్జీ అయిన తర్వాత ఇంకా మోర్ రేట్స్ చాలా రివైజ్ అవుతాయి. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీగా మనం తీసుకోవాలి. కానీ అదర్వైజ్ హైడ్రా వల్ల కూడా నెగిటివ్ ఫీలింగ్ తొలగించుకోవాలి. హైడ్రాతో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైన దాన్ని మాత్రమే, చెరువుల ల్యాండ్ కబ్జాలైన ల్యాండ్ మాత్రమే, బఫర్ జోన్లో కబ్జాలైన ల్యాండ్ మాత్రమే వాడు కూడా యాక్షన్ ఉంది గవర్నమెంట్ కూడా. సో పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకేదో ప్రత్యామ్నాయం చేసి వాళ్ళది కూడా క్లియర్ చేస్తారు. అది డెఫినెట్గా దాన్ని కూడా నెగిటివ్గా చూడొద్దు. ఏది జరిగినా కానీ రాబోయే 40-50 ఏళ్ళకి హైదరాబాద్ సిటీ ఇంకా గ్రోత్, ఇంకా 2 కోట్ల మంది పాపులేషన్కి వెళ్ళబోతుంది. అందరూ టెక్నికల్గా ఆలోచన చేసేసి ప్రతిదీ నెగిటివ్గా చూసుకోకుండా పాజిటివ్ కోణంలో కూడా చూసి గవర్నమెంట్కి కూడా సలహాలు సజెషన్లు ఇచ్చి ఇంకా మన హైదరాబాద్ని ఇంటర్నేషనల్ స్థాయి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేటట్టు అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ కొన్ని అడుగుతాను. ఇప్పుడు ఇంకో సీనియర్ రియల్టర్ చందు గారు ఉన్నారు. చందు గారు, మీరు ఆదిపట్ల 5 సంవత్సరాలుగా శ్రీమిత్ర లేఅవుట్లో అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఆదిపట్ల గురించి మీకు కూడా చాలా బాగా తెలుసు. మీరు ఒకసారి చెప్పండి, ఏ విధంగా ఉంటుంది? కస్టమర్లకు హైడ్రా గురించి చాలా భయపడుతున్నారు కదా, మీరేం చెప్తారు? సరే, హైడ్రా లేక్ లిస్ట్లో ఆదిపట్ల విలేజ్ లేదు. ఫస్ట్ పాయింట్. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆదిపట్ల ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీకి కూడా దగ్గరలో మెట్రో రైలుకు ఫ్యూచర్ సిటీ వెళ్ళే దారి ఆదిపట్ల నుంచే పెడుతుర్రు. గ్రీన్ ఫీల్డ్ 3 హైవే 300 ఫీట్ రోడ్ కూడా ఆదిపట్ల నుంచే పోతుంది. రెంటల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ప్లాట్ కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన దగ్గర టీసీఎస్లో పనిచేస్తున్న వెంకట్ ఉన్నారు, టీసీఎస్లో సీనియర్ మేనేజరు. ఒకసారి వెంకట్, టీసీఎస్లో ఎలా ఉంది, టీసీఎస్లో ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుంది, మన టీసీఎస్లో కొత్త బ్లాక్లు కూడా వచ్చినాయి అంటున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది? సో
సో హాయ్ వెల్కమ్ అందరికీ. సో నేను సాఫ్ట్వేర్ టీసీఎస్లో జాబ్ చేస్తున్నాను. గత 18 సంవత్సరాలు చేస్తున్నాను. 6 ఇయర్స్ ఆదిబట్ల నుంచి చేస్తున్నాను. సో హైడ్రా విషయానికి వస్తే మీరు ఒకసారి హెచ్ఎండి వెబ్సైట్ lakes.hmda వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో మనకు ఆదిబట్ల, నెక్స్ట్ బొంగళూరు, సరౌండింగ్ విలేజెస్ లేదు. ఒక విషయానికి వస్తే మనకి అటు తుర్కాంజల్ మసాబ్ చెరువు అయినా కానీ, ఇటు ఇబ్రహీంపట్నం చెరువు అయినా కానీ, ఇటు రావిరాల చెరువు అయినా కానీ 12 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. కాబట్టి ఏ చెరువు కూడా మన బఫర్ జోన్లో లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఎఫ్టీఎల్లో లేదు. సో ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు 80,000 నుంచి 1 lakh అమౌంట్ అవుతుంది. అదే ఆదిబట్లలో ఒక 60,000 నుంచి 70,000 ఒక ప్లాట్ కొంటే అది సెమీ కమర్షియల్కి వచ్చేసి హాస్టల్గా కొనుక్కొని అది ఒక 2 lakhs రెంటల్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో సిటీలో కొంటే అదే ప్రాపర్టీ వాల్యూ కొంటే మనకి ఏదో 30,000 40,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. సో రెంటల్ వైజ్గా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు ఆదిబట్లలో కొంటే డెఫినెట్లీ అది గ్రోత్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గత ఒక 1 month నుంచి నాకు చాలామంది వచ్చారు న్యూ కస్టమర్స్. అంటే దే ఆర్ కేమ్ ఫ్రమ్ ద షేక్పేట్, షాద్నగర్. ఓకే, ఎప్పుడు రాని కస్టమర్స్ కొత్తగా వస్తున్నారు. కాకపోతే ఎంక్వైరీస్కి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు. lakes.hmda వెబ్సైట్లో వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అది బఫర్ జోన్లో లేదని తెలుసుకున్నాక ఈ కొత్త కస్టమర్స్ యాడ్ అవుతున్నారు. సో రాబోయే కాలంలో ఈ ఎఫెక్ట్ వల్ల ఆదిబట్ల బొంగళూరుకి ప్రైస్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుందని అవకాశం ఉంది. కమింగ్ టు టీసీఎస్, ప్రజెంట్లో అయితే S1, S2, S3 అనే బ్లాక్స్ ఉన్నాయి, S4 అనే బ్లాక్స్ ఉన్నాయి. సో రీసెంట్లీ దే ఓపెన్డ్ S3 ఆల్సో. సో ఆఫ్టర్ దసరా న్యూ ఎంప్లాయీస్ వస్తారు. సో ఈచ్ షిఫ్ట్ ప్రజెంట్లీ ఈచ్ జోన్కి ఒక 10,000 వేసుకున్నా కానీ 12,000 కెపాసిటీ. సో ఈచ్ షిఫ్ట్లో మనకు ఒక 48,000 కెపాసిటీ వస్తుంది. 3 షిఫ్ట్స్ కలుపుకుంటే మోర్ దెన్ 1 lakh అవుతుంది. సో మనకు ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫాక్స్కాన్ కూడా ప్లస్ కేన్స్ అనే సెమీ కండక్టర్స్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, మార్టిన్ లూథర్, హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు మోర్ దెన్ 2 lakhs ఎంప్లాయ్మెంట్ రీచ్ అవుతుంది కమింగ్ డేస్లో. సో డెఫినెట్లీ మీరు ఏ ప్రాపర్టీ కొన్నా కానీ అది వాల్యూ అడిషన్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్. ఓకే, దాన్ని బట్టి మీరు ఫ్లాట్ పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తము మన సీనియర్ రియల్టర్ కృష్ణారావు గారు, చంద్ గారు, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెంకట్ గారు చెప్పిన అడ్వైస్ ప్రకారము ఆదిబట్లలో ఎఫ్టీఎల్ కానీ ఇట్లా బఫర్ జోన్ ల్యాండ్లు కానీ ఎటువంటి ల్యాండ్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఆదిబట్ల రోజు రోజుకు ఎంత డెవలప్ అయిపోతుంది, రోజు రోజుకు మనం పెట్టిన పెట్టుబడి పెరిగిపోతూనే ఉంది. ఒకవేళ గచ్చిబౌలి రేట్లు కాకముందే మనం ఆదిబట్లలో పెట్టుబడి పెట్టడం, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం, రెంట్కి ఇవ్వడం ఇట్లాంటివి చేసుకుంటే మనకైతే మీకు కూడా బాగుంటుంది. ఎటువంటి సందేహం లేకుండా మీరు ఆదిబట్లలో పెట్టుబడి పెట్టండి. ఇదే నా యొక్క సజెషన్. బాయ్.